సో మనం ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే కథాబీజం, కథాంశం, కథా విస్తరణ, ఇన్సిడెంట్, కాన్ఫ్లిక్ట్, సీన్, సన్నివేశము, ప్లాట్ పాయింట్, సందిగ్ధత, విషమ పరిస్థితి, పతాక సన్నివేశము, ముగింపు. అంటే ఈ మెయిన్ ఈ హెడ్డింగ్స్లన్నిటిలోకి మనం ఎంటర్ అయిపోయాం. సో కథ పూర్తయిందండి. మరి వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే? ఇప్పుడు కథాబీజం దగ్గర నుంచి ముగింపు దాకా వచ్చాం. అయితే మళ్ళీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సినిమాలో 2 కథాబీజాలు ఉండవు, ఒకటే ఉంటుంది. ఒక సినిమాలో 2 కథాంశాలు ఉండవు, ఒకటే ఉంటుంది కదా. కానీ ఒక సినిమాలో 2 ప్లాట్ పాయింట్లు ఉండొచ్చు, 3 ప్లాట్ పాయింట్లు ఉండొచ్చు. ఎందుకంటే కథ ఓకే ఇంతేనా, ఈ మలుపేనా అని నువ్వు అనుకుంటున్నప్పుడు గబిక్కును ఇంకో మలుపు తిరిగేస్తుంది కథ. అది నువ్వు ఊహించని మలుపు అవుతుంది. ఊహించని మలుపు ఎప్పుడైతే అయిందో దాన్ని రెండో ప్లాట్ పాయింట్ అంటాం. ఓకే ఈ రెండిటితోనే అయిపోయిందా? ఒక్కోసారి 3, 4 ప్లాట్ పాయింట్లతో సినిమాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు పోకిరి చూస్తే సడన్గా ఒక ప్లాట్ పాయింట్ లాస్ట్లో వస్తుంది. ఎక్కడ? ఆ పోలీస్ ఆఫీసర్ కూతురు దగ్గర వస్తుందండి. రే మా నాన్న ఆల్రెడీ ఒకరిని పెట్టాడు రా పోలీసుని మీలో అనే మాట కనుక ఆ పాప అని ఉండకపోతే అక్కడి నుంచి ఆ కథ అలా జరగదు. సో అక్కడ ఉంది ప్లాట్ పాయింట్ వెళ్ళి పోకిరి సినిమాలో. సో ఇలా 1, 2, 3 ప్లాట్ పాయింట్లు వెళ్ళారు మీరు. అలాగే విషమ పరిస్థితి కూడా సామాన్యంగా ఒకటే క్రియేట్ చేస్తామండి. 2, 3 క్రియేట్ చేసి ఏమవుతుందంటే అది మెలో డ్రామా కింద మారిపోయి ప్యాథటిక్ సినిమా కింద వెళ్ళిపోతుంది. ప్యాథటిక్ సినిమా కింద అది వెళ్ళిపోతుంది, అది దెబ్బతింటాం. ఎందుకంటే విషాదాంతాలు, మోదాంతాలు అంటారు. ముందు సారంగధర అనే ఒక నాటకం, మొట్టమొదట సారంగధరుణ్ణి చంపేస్తారు, కాళ్ళు చేతులు నరికేగానే ఆయన చచ్చిపోయాడు. నాటకం ఫ్లాప్ అయింది. అప్పుడు ఒక సిద్ధుడు వచ్చి పసరు రాస్తే మళ్ళీ కాళ్ళు చేతులు అంటుకుని ఆయన బతికినట్టు చూపిస్తే ఆ నాటకం హిట్ అయింది. అందుకని ఒక్కోసారి అంటే విషాదాంతాలు ఆడవంటే ఆడతాయి. నాగేశ్వరరావు ప్రేమాభిషేకంలో ఆ పాత్ర చనిపోతే చూశారు కదా, అద్భుతంగా చూశారు. సో విషాదాంతాలు చూడరని కాదు, కానీ ఎక్కువ మంది ఏం చేస్తారంటే మోదాంతాల వైపుకి ఎక్కువ వెళుతూ ఉంటారండి. అలాగే మనం ఈ కథని రాసుకుని వెళ్ళేప్పుడు ఈ ప్లాట్ పాయింట్లతో పాటు ఇంకోటి మీరు గమనించాల్సింది ఇంకోటి ఉందండి. అదేంటంటే ట్విస్ట్. అది మలుపేనా అండి? కాదు, అది టర్నింగ్ పాయింట్. ప్లాట్ పాయింట్నేమో మలుపు అంటాము, టర్నింగ్ పాయింట్ ఏమో ట్విస్ట్ అనమాట. అంటే అనుకోకుండా జరిగేది. ఇది కూడా పోకిరిలో మీరు ఒకసారి ఉదాహరణ గుర్తెచ్చుకుంటే, ఒక ఉదాహరణగా మీకు ప్రకాష్ రాజ్ పాత్ర వచ్చి మహేష్ బాబు పాత్ర అనుకుని అజయ్ పాత్రని చంపేస్తుంది. అప్పుడు అజయ్ అని ఆయన అనగానే అంటే వీడు నీ కొడుకు కాదా అన్నారు. ఇట్ ఈజ్ ఎ ట్విస్ట్. అలాగే బాలకృష్ణ గారి కథానాయకుడు సినిమాలో అప్పుడు దాకా మోగ్గా ఉన్న అమ్మాయి ఆ మోగది ఎక్కడ చెబుతుంది సాక్ష్యం అంటే నేను మోగదాన్ని కాదండి అంటుంది. ఒకసారి ఉలిక్కిపడింది ఆడిటోరియం. దట్ ఈజ్ ట్విస్ట్. అలా ఇక్కడ పోకిరిలో డబల్ ట్విస్ట్ ఉంటుంది. ఆయన కొడుకు కాదనేది ఫస్ట్ ట్విస్ట్ అయితే, ఆయన రౌడీ కాదు, పోకిరి కాదు, పోలీస్ అనేది సెకండ్ ట్విస్ట్. పక్కన ఇచ్చేసారు. సో ఈ ట్విస్ట్ని కూడా మనం ఈ కథల్లో ఎందుకు పెట్టుకుంటామంటే, ప్లాట్ పాయింట్ కథ నడుపుతుంది, రెండో ప్లాట్ పాయింట్ వచ్చి కథను పక్క తీసుకెళ్ళింది, మూడో ప్లాట్ పాయింట్ వచ్చి మళ్ళీ నీ కథను మెయిన్లోకి తీసుకెళ్తుంది. అక్కడ సడన్గా ఒక ట్విస్ట్ జరిగింది. నువ్వు ఊహించింది ఏదో జరిగింది. ఊహించింది అనమాట ట్విస్ట్ అంటే. టర్నింగ్ పాయింట్ అంటే నీ ఊహ కూడా అందదు అది. అలా అనుకుంటారని అప్పుడు దాకా నువ్వు అనుకో ఆయన కొడుకు అనే సంగతే నీకు తెలియదు, ఉలిక్కి పడతావు ఆడిటోరియంలో. దట్ ఈజ్ ఎ థ్రిల్. సో ఈ ట్విస్ట్ను కూడా మనం కలుపుకుంటే, అలా ట్విస్ట్తో కూడా తీసుకెళ్ళినప్పుడు మనకి కథాబీ నుంచి ముగింపులోకి వెళ్ళిపోయేలోపు మనం 1-2 ట్విస్టులు ఇచ్చుకోవచ్చండి, 2-3 ప్లాట్ పాయింట్లు పెట్టుకోవచ్చండి. ఆశయము, ఆశయ పరివర్తన, ఆశయ సాధన 2-3 అవుతాయి. బట్ ఈ కథాబీజం, కథాంశం మాత్రం ఏ విత్తనం నువ్వు వేసావో, ఏ మొక్క నువ్వు పెంచావో ఆ మొక్కే మహావృక్షంగా పెరగాలి తప్ప వెళ్తే పక్కకి ఉపకథల్లాగా చిన్న చిన్న సైడ్ కొమ్మలు, మళ్ళీ ఆ కొమ్మలు అలా వెళ్ళొచ్చు. సో ఇవాళ
వాట్ ఈజ్ ఏ ఫిల్మ్ స్టోరీ అనేది మనం నేర్చుకున్నాం. కానీ వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అండి సినిమా ఇండస్ట్రీలో. చాలామంది స్క్రీన్ ప్లే అంటే ఏంటో కూడా తెలియకుండా స్క్రీన్ ప్లే వేసుకున్నాడని కూడా విమర్శిస్తూ ఉంటారు. వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే? స్క్రీన్ మీద ఏది ప్లే అవుతుందో అది స్క్రీన్ ప్లే. స్క్రీన్ మీద ఏది ప్లే అవుతుందో అది స్క్రీన్ ప్లే. దీన్ని ఒక కేవీ రెడ్డి లాంటి మహానుభావులు చిత్రానువాదము అని వేసుకునేవారు ఈ కార్డ్ని. చిత్రానువాదానికి స్క్రీన్ ప్లేకి సంబంధం ఏంటి అంటే, కాగితం మీద నేను ఒక సీన్ రాశా, లెఫ్ట్ సైడు యాక్షన్ రాశా, రైట్ సైడ్ డైలాగ్ రాశా. ఈ అక్షరాలన్నీ వెండి తెర మీదకి బొమ్మలుగా మారిపోయినాయి. కెమెరా సహాయంతో బొమ్మలుగా మారిపోయినాయి. అంటే కాగితం మీద అక్షరాలు వెండి తెర మీదకి చిత్రములలోకి అనువదించుట చిత్రానువాదము. ఇది స్క్రీన్ ప్లే అంటే. ఆ డ్యూటీ మెయిన్గా డైరెక్టర్ తీసుకుంటారు దాన్ని. ఎందుకంటే వాళ్ళే ఆ షాట్ ఏంటి, దాని నిడివి ఏంటి, ట్రాలీయా, క్రేనా, అవన్నీ వాళ్ళే ఆలోచించుకుంటారు. ఈ షాట్ ఎక్కడి నుంచి పెడితే మన రచయిత రాసినటువంటి భావం ప్రేక్షకుడికి అందుతుంది, ఈ ఆలోచనలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. అయితే ఈ స్క్రీన్ ప్లేలో మనం చిత్రానువాదం, దీన్ని బొమ్మలు చెప్పే కథ అని కూడా అంటారు. బొమ్మలు చెప్పే కథ. ఎందుకని? చదువుకునేవాడు కథ చదువుకుంటున్నాడు. ఇక్కడ అతని ఊహలో కథలో భీముడు అప్పుడు గద తీసుకుని అన్నప్పుడు ఆ భీముడి కండలు ఎంత ఉన్నాయి, ఆయన గద ఎంత ఉంది, ఇదంతా ఇతను ఊహించుకుంటున్నాడు. కానీ నువ్వు పాండవనవాసలో ఎన్టీ రామారావు గారిని చూస్తున్నావు. భీముడు లేచాడు అక్కడ, అంటే భీముడు అక్కడ నీ కంటికి కనపడుతున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు చూడటానికి చదవటానికి ఇది కూడా ఒక తేడా. సాహిత్య కథలో నీ ఊహకు మాత్రమే పరిమితం, కానీ సినిమా కథలో నీ ఊహ కాదు, నీ బొమ్మ నీకు చూపిస్తాను. నువ్వు ఊహించవే కదా, తెలిసిపోయింది అక్కడ. కథలో ఆ అమ్మాయి మెరుపు తీగలాగా ఉంది అని అన్నావు. మెరుపు తీగలాగా ఉంటే ఎలా ఉంది? కానీ ఇక్కడ నీకు అనుష్కో, తమన్నానో, కాజాలో, రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో కనపడుతున్నారు ఇక్కడ నీకు. ఆ మెరుపు తీగ నీ కంటికి కనపడుతుంది. అక్కడ మెరుపు తీగను నువ్వు ఊహించుకున్నావు, ఇక్కడ మెరుపు తీగను నువ్వు కళ్ళారా చూసావు. కాబట్టి ఊహ కంటే కూడా వాస్తవం మనకి ఎక్కువ అనుభూతినిస్తుంది. కథ చదివే అప్పుడు నీ ఊహకు సరిపడా నువ్వు ఇన్వాల్వ్ అయితే, సినిమా చూసే అప్పుడు అక్కడ ఏమి చెప్పబడుతుందో తదనుగుణంగా మాత్రమే ఇన్వాల్వ్ అవుతాం. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే, స్క్రీన్ ప్లే ఒక ఇన్వాల్వ్మెంట్ని మనకి క్రియేట్ చేయాలండి. స్క్రీన్ ప్లే మనకి ఒక ఇన్వాల్వ్మెంట్ని క్రియేట్ చేయాలి. ఒక హీరో పాత్ర, ఇప్పుడు నాగేశ్వరరావు గారి పాత్రలోకి ఎక్కువ మిడిల్ క్లాసు ఆ అమ్మాయిలు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రామారావు గారి పాత్రలోకి మంచి మాలాంటి మాస్ అభిమానులు, లారీ డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, చేలో పనిచేసే శ్రామికులు వీళ్ళందరూ దూరేస్తూ ఉంటారు. ఎందుకంటే తోటరాముడు పేదాడు, పక్కనే ఉంది కోట ఉంది. ఆ కోటలో ఎవరున్నారు? యువరాణి ఉంది. ఆ యువరాణిని ఈ తోటలో పిల్లాడు వెళ్ళి ఆ కోటలో పిల్లని తీసుకురావాలి. ఎంత బాగుంది ఇతనికి. ఇతని జీవితంలో జరగదు అది, ఇతని జీవితంలో జరగనటువంటి అంశం. కాబట్టి అన్నగారు అక్కడ చేస్తా అంటే చూసి ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఆనందపడుతున్నాడు. అంటే పాత్రలు ఏం చేస్తున్నాయి? మనకి ఇన్వాల్వ్మెంట్ని ఇస్తున్నాయి. కొంతమంది, నాకెవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, సినిమా చూస్తున్న వేశ్య కూడా పతివ్రత పాత్రనే ప్రేమిస్తుంది అని చెప్పాడు ఒక ఆయన. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటుంది. ఆవిడ కూడా నచ్చదు, అర్థమైందా? వాళ్ళు కూడా వాళ్ళని ఇన్వాల్వ్ అవుతారు. అదే నాగేశ్వరరావు అనుకో, మంచి ఇంపాలకారు ఆ రోజుల్లో, ఇప్పుడైతే ఆడీలు ఎలా ఉంటాయి, ఆ కారులో వెళ్ళిపోతా అంటే నాకు కూడా ఇలాంటి అబ్బాయి ఒకటి తగిలితే బాగుండు అని వాణిశ్రీ పాత్రలోకి దూరేసేసి నాగేశ్వరరావుని ప్రేమించేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? మళ్ళీ మీకు పాత్రలో ఇన్వాల్వ్మెంటే
ఇక్కడ లేడీస్ కూడా దూరేస్తున్నారు. అయితే నాగేశ్వరరావు పాత్రలో దూరట్లా, వాళ్ళు వాణిశ్రీయో కృష్ణకుమారో అదే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు అలాంటి హీరోలు మనకి. జగపతి బాబు గారు వాళ్ళు ఆపేసిన తర్వాత లవ్ స్టోరీల్లోకి వెళ్ళిపోయారు ఇక వీళ్ళు. సో ఆ యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, ఇవాళ అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమాల్లో మరి యూత్ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అంటే అలాంటి అబ్బాయి అలా ఉండాడు, అలా మంచాడు, ఒక నాకు కూడా దక్కితే బాగుండు అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుందండి. సో దట్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్. దీనికి మనం ఈ పాత్రలు ఏం చేస్తూ ఉంటాయి. ఇంకోటి స్క్రీన్ ప్లేలో మీకు సార్ అక్షరం అన్నారు కదా, అక్షరం తెర మీదకి బొమ్మగా ఎలా మారిపోతుందండి అని. ఇలా రా అని రాశాను నేను. ఏం రాశాను? ఇలా రా అన్నా. కానీ తెర మీద ఆర్టిస్ట్ కెమెరా ఇక్కడ ఉంది అన్నాడు. ఇలా రా నీకు అర్థమైందిగా. అతను అన్నాడా? అనలేదుగా. అనకుండా నీకెలా తెలిసింది మరి? నీకు ఎలా తెలిసిందంటే అతని అభినయం ద్వారా తెలిసింది. అతని అభినయం ద్వారా తెలిసింది. సో స్క్రీన్ ప్లేలో కథా సంవిధానంతో పాటు అభినయం కూడా ఒక భాగం. అర్థమైంది కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లేలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పారాడైమ్ గురించి చెప్పుకున్నాక కథలో పారాడైము మోస్ట్ ఇంపార్టెంట్ భాగాన్ని తీసుకుంటుంది ఇక్కడ స్క్రీన్ ప్లే క్లాస్లో. ఎలా సర్దావు నువ్వు, ఇది స్క్రీన్ ప్లే స్ట్రక్చరే, అది స్ట్రక్చర్ ఆఫ్ ది స్టోరీ. ఈ పారాడైమ్ నువ్వు తీసుకున్నాక కథను ఎలా చెప్తున్నావు నువ్వు. అనగనగా ఓ సుబ్బారావు ఉన్నాడు, ఓ సుబ్బలక్ష్మిని ప్రేమించాడు. అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మెల్లిగా నీకు ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ప్రేమించుకుంటారు, ఏదో జరగకుండా ఏంటిది అని. ఇలా కథ మొదలెట్టాను నేను. కానీ ఇంకొక ఆయన ఏం చేశాడంటే సుబ్బారావు స్టూల్ ఎక్కాడు, చేతిలో తాడు ఫ్యాన్ మీద విసిరాడు, మెడకు ఉరితాడు తగిలించుకున్నాడు. అతని ఊహల్లో సుబ్బలక్ష్మి కనపడుతుంది. ఇందాకటి కథ ఇంట్రెస్ట్గా ఉందా, ఈ కథ ఇంట్రెస్టింగ్గా ఉందా? ఈ కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈడు ఎందుకు ఊరేసుకుంటాడో వినాలని నీకు ఒక కుతూహలం పుట్టింది. అంటే కథ స్క్రీన్ ప్లే నడకలో నువ్వు కుతూహలాన్ని కలిగింప చేయాలి. నువ్వు ఆ కుతూహలం కనుక ఇవ్వకపోతే డెడ్ సీన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టికోణము. మొట్టమొదటి పాయింట్, 5 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూస్ 5 ఉంటాయి. ఒకటి రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని సర్వసాక్షి దృష్టికోణము అంటారు. అంటే పిల్లలకి చాలామందికి ఈ పదం నోరు కూడా తిరగపోవచ్చు. సర్వసాక్షి దృష్టికోణం అంటే ఏంటంటే ఈ రైటర్ అక్కడ జరిగే ప్రతి అంశానికి సాక్షి అతనే, అతనికి తెలియంది ఏది ఉండదు. కాబట్టి రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథని రాసుకుంటూ వెళ్ళటం. రెండో దానికి వచ్చేసరికి మీరు నాటకీయ దృష్టికోణము, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, అంటే 100కి ఒక 60-70 సినిమాలు మనం చూసేవి డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే డైరెక్ట్ నేరేషన్ అన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉంటాయి డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మూడో దానికి వచ్చేసరికి ఉత్తమ పురుష దృష్టికోణము అంట. దీన్ని హీరో ఆర్ హీరోయిన్ ఆర్ మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్ క్యారెక్టర్ ఎందుకంటే ఒకసారి మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు అన్నగారి, అందులో పెద్ద వయసున్న ఆయన పాత్రే లీడ్ ముందు. కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా జరిగితే అది మెయిన్ అవుతుంది. ఇప్పుడు మీకు హీరో స్వాతి ముత్యం కమల్ హాసన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ అవుతుంది. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లా ఉత్తమ పురుష దృష్టికోణం. ఆ ఉత్తమ పురుష దృష్టికోణం హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవ్వచ్చండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తారు. ఇప్పుడు మీకు టైటానిక్ సినిమా, అందులో ముసలమ్మ 80 ఏళ్ళ ఆవిడ యంగ్ హీరోయిన్ ఉన్నప్పుడు కథని ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరేట్ చేశారు. సో అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖైదీ చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటాడు కథని, స్వాతి ముత్యంలో అలా చెప్తూ ఉంటాడు. ఓకే, కాబట్టి ఇలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుందంటే దాన్ని ఉత్తమ పురుష దృష్టికోణం అంట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రథమ పురుష దృష్టికోణం, అంటే అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓ చంద్రముఖి ఇలాంటి నాగవల్లి ఇలాంటి సినిమాల్లో ఎక్కడికో వెళ్తాం మనం.
ఇదేంటయా ఈ కోట ఇదంటే ఇదండి అని అతను ఒక చిన్న ఏదో చెప్తాడు అక్కడ. మళ్ళీ కనపడ్డు, మనకి వెళ్ళిపోతాడు. ఇక మనకు చెప్పాల్సిన అంశాన్ని చెప్పేసి వెళ్ళిపోతాడు. కోడినాగులో చూస్తారు మీరు, హీరో హీరోయిన్ల సమాధుల దగ్గర ఎవరు ఈవెంట్ ఒక అతను చెప్తాడు. సో ప్రథమ పురుష దృష్టికోణం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేక్షక దృష్టికోణం, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది చాలా విచిత్రం అండి. దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఏ సినిమా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచింది అనేది మీరు చూస్తే శుభలగ్నం ఫస్ట్ హాఫ్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ హాఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నేను థీసిస్ రాసేప్పుడు దివాకర్ బాబుని, ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని పిలిపించాను. సార్ ఈ హీరోకి ఏమో మోటివ్ లేదు, మొగుడిని అమ్మేయాలనేది ఈ అమ్మాయి మోటివ్, అతను కొనుక్కోవాలని అమ్మాయి మోటివ్, రెండు పూర్తయిపోయినాయి కదా, ఇంకా సెకండ్ హాఫ్ ఏముంది అన్న. అంటే టక్మని దివాకర్ బాబు గారు ఏమన్నా అంటే ఈ పిచ్చిదానికి బుద్ధి రావాలి అని ప్రేక్షకుడు కోరుకుంటాడు కదా, ఆ కథ నడవాలి కదా అన్నాడు గవికిని. అర్థమైందా? ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ పిచ్చిదానికి బుద్ధి రావాలని కోరుకుంటున్నాడంట. అదే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పాకిస్తాన్కి మనకి మధ్య వారు జరుగుతుంది, ఒక కథ రాసాం, తీసాం. మన గాజీ కూడా చూసి ఉంటారు మీరు, తీసాం. ఇండియాలో ప్రేక్షకులందరూ ఏం కోరుకుంటారు? ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి, ఇండియా గెలవాలి. పాకిస్తాన్లో ఆడదా సినిమా. ఎందుకని పాకిస్తాన్లో ప్రేక్షకులందరూ ఏం కోరుకుంటారు? పాకిస్తాన్ గెలవాలి, పాకిస్తాన్ గెలవాలి అనుకుంటారు. సో ఈ కోరికలు కూడా విచిత్రమైనవి అండి. వరల్డ్ టీం వర్సెస్ ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుంటే ఇండియా గెలవాలనుకుంటాం మనం. ముంబై ఆంధ్ర టీంలు ఆడుతా అంటే ఏది గెలవాలంటే ఆంధ్ర టీం గెలవాలనుకుంటాం. ఆంధ్ర టీంలో కృష్ణా డిస్ట్రిక్టు గుంటూరు డిస్ట్రిక్ట్ ఆడుతా అంటే కృష్ణ వాళ్ళు కృష్ణ గెలవాలనుకుంటారు, గుంటూరు వాళ్ళు గుంటూరు గెలవాలనుకుంటారు. హైదరాబాదు కరీంనగర్ అన్నప్పుడు కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ గెలవాలనుకుంటారు, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ గెలవాలి. అంటే ఈ కోరిక యొక్క విస్తృతి, అదే ప్రేక్షక దృష్టికోణం. అంటే ప్రేక్షకుడు ఏం చూస్తున్నాడు? లగాన్ ఇండియన్స్ గెలవాలనే ఆ క్రికెట్లో కోరుకున్నారుగా మీరు, అంటే మీ దృష్టికోణంలో లగాన్ నడిచింది అక్కడ కథ. అది ప్రేక్షక దృష్టికోణం అంటే. సో దీనికి కూడా ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక పాము ఉంది, ఇలా అక్కడ ఉంది, మనం చూస్తున్నాం తెర మీద. ఒక పసి పిల్లాడు అలా పాకుతూ వెళ్తున్నాడు, అంటూ ఉంటావు నువ్వు, అంటే పిల్లాడు వెళ్తున్నాడు అని. అదే ఓ బ్రహ్మానందం గారు ఎవరో వస్తున్నారు అని నవ్వుతావు. ఎందుకని? ఇతను గంతులేస్తాడు ఇప్పుడు పావును చూసి, నీకు ఆనందం అది. అదే ఒక యంగ్ హీరో, ఓ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జును, రామ్ చరణ్, ఇలాంటి హీరో మన ప్రభాస్ వస్తున్నాడు అనుకోండి, వెళ్ళేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు అతను దాన్ని పడగన్నా పట్టుకుంటాడు, మధ్యలో అన్న పట్టుకుని తిప్పి ఇసురుతాడు. అంటే ఎక్కడిది ఇది? ప్రేక్షకుడి యొక్క ఊహ. ఇదంతా జరగబోయేదంతా కూడా ప్రేక్షకుడి ఊహ అంటాం అన్నమాట. కాబట్టి ఇది ప్రేక్షక దృష్టికోణం. అలాగే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఈ అమ్మాయి నాన్న చూశాడు. నాన్న చూడగానే ఆ అమ్మాయి క్లోజ్ కట్ చేసాం అట్లా టక్మని. క్లోజ్ కట్ చేయగానే ఒక డైరెక్టర్ ఏం చేస్తాడంటే దదదా 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 అని మ్యూజిక్ కొడతాడు అట్లా. కానీ ఇంకో డైరెక్టర్ ఏం చేస్తాడంటే దర్ 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 రైలు వెళ్తున్న సౌండ్ వేస్తాడు. అంటే ఆ అమ్మాయి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఎవరు చెప్పారు నీకు?